దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి, ప్రార్థించడానికి, దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వినడం ద్వారా బలం పొందుకోవటానికి, ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడటానికి కర్మీలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? 2025వ సంవత్సరం అయిపోయింది. కొద్ది దినాలు కూడా అయిపోయాయి నూతన సంవత్సరంలో. మన జీవితము గడిచినటువంటి దినముల్లో ఉన్నట్లుగానే ఉందా? నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాగ్దానాలు పొందుకొని నూతనమైనటువంటి ప్రార్థనా జీవితమును కలిగి ఆత్మీయంగా క్షేమాభివృద్ధిని కలిగినటువంటి అనుభవంలో మీరున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దినములు గడిచిపోతూ ఉన్నాయి. మన కొద్దిగా మన జీవితంలో మన ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ప్రభు యొక్క రాకడ కూడా సమీపంగా ఉంటా ఉన్నది. మన జీవితంలో మార్పు అనేటువంటిది లేకపోతే ఈ నూతన సంవత్సరంలోనైనా మనము మార్పు చెందినటువంటి వారముగా ఉండకపోతే ఏం ప్రయోజనం లేదు. కనుక మనమందరం మన జీవితాలు క్షేమంగా ఉండాలని, శారీరకంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా కూడా మనం ఉండటానికి, ఆత్మీయంగా మనము దేవునికి దగ్గరగా ఉండటానికి మనం మరింతగా ప్రయాసపడదాం. దేవుడు అటువంటి కృపను మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను చూడండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి. ప్రేమ కలిగి ఒకనికొకడు దాసులై ఉండుడి. దేవుడి మాటను మనందరి వినికిడిలో బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రేమ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. లోకంలో మనం చూసినప్పుడు నేటి దినాల్లో ఈ ప్రేమ అనేటువంటి మాట విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. సినిమాల్లో చూసిన ప్రేమే, సీరియల్స్లో ప్రేమే, కాలేజీలో ప్రేమే, యూనివర్సిటీస్లో పనిచేసేటువంటి స్థలములలో వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి ఆకర్షణకు ప్రేమ అని పేరు పెట్టి అపవిత్రంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కొంత వయసు వచ్చినటువంటి వారి సంగతి కాదు, హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చూసి, పర్టికులర్గా మనం చూస్తే బాగా అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కదా. కల్చర్ అండి అంటున్నారు, పబ్బులకు వెళ్తున్నారు, క్లబ్బులకు వెళ్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. స్వాతంత్రమును వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము స్వాతంత్రమును సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. యువతీ యువకులు పాడైపోతూ ఉన్నారు నేటి దినాల్లో. అదేంటంటే కల్చర్ అండి అంటున్నారు. మీరు గమనించారో లేదో, న్యూస్లో మనం చూసినట్లయితే 31st నైట్ అందరూ విచ్చలవిడిగా తాగి వాళ్ళ ప్రవర్తనను చూపించారు చాలా న్యూస్ ఛానల్స్లో. మీరు చూడండి కావాలంటే. బెంగళూరులో 31st నైట్న అబ్బాయిలు కాదు, అమ్మాయిలు భయంకరమైనటువంటి డ్రెస్సెస్ వేసుకొని తాగి వాళ్ళు తూలి పడిపోతూ ఉంటే ప్రక్కన అబ్బాయిలు సపోర్ట్ ఇచ్చి నడిపించారు. ఎంత విచారం! ప్రియదేవుని బిడ్డలారా, స్వాతంత్రాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. మా ఇష్టం అండి అంటున్నారు. అందులో మనము చూసినట్లయితే మేము ప్రేమించుకుంటున్నామండి అని
వాళ్ళ జీవితాలు నాశనం అవటానికి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అది నిజమైన ప్రేమ? నేటి దినాన మన ధ్యానాంశము మనం చూసినట్లయితే నిజమైనటువంటి ప్రేమ కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. నిజమైనటువంటి ప్రేమకున్నటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క వాక్యం మనకు ఏం తెలియజేస్తూ ఉంది? మనము ఆలోచనగా ఈ మాటలు విందాం, జాగ్రత్తగా ఈ మాటలు విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నటువంటి వాడుగా పౌలు భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు. ఓ గలతీ సంఘమా, మీరు మీకున్నటువంటి స్వాతంత్రాన్ని మీరు శారీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. మరి ఎలా ఉండాలంటే పౌలు అంటున్నటువంటి మాట, ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులుగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండండి. మీరు ఆ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? ఒకరికొకరు దాసులుగా ఉండాలి. ఒకరికొకడు యజమానిగా ఉండటం కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారము చలాయించుకోవటం కాదు, పెత్తనము చేసుకోవటం కాదు. దాసుని స్వభావాన్ని కలిగి లోబడేటువంటి వాళ్ళుగా ఉండాలి. ప్రభువారు అంటున్నారు, నేను దాసుని స్వభావాన్ని ధరించుకున్నాను. అందుకే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనలాగా జన్మించారు, మానవునిగా జన్మించారు, మానవునిగానే జీవించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆయనలో పాపము, దోషం అనేటువంటిది లేకుండా జీవించారు. నువ్వు నేనైతే పాపమును కలిగి జీవించాం. పాపమును కలిగి బ్రతుకుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. మనమే కాదు, లోకములో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపముగానే ఉన్నారు, పాపములోనే వారు జీవించారు. కానీ యేసయ్య అలా కాదు. ఆయన తనకు ఉన్నటువంటి ఆ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకోలేదు, కానీ ఆయన దేవుని యొక్క మాట వినడానికి, అధికారులకు లోబడి శిలువ శిక్షను అనుభవించి భరించిన వానిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి అంటే మనము ప్రేమను, నిజమైన ప్రేమను కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటే మనం కూడా దాసులముగా ఉండటానికి ఇష్టపడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయములో 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చదువుతున్నాను ఆ మాట కూడా చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనేటువంటిది దానికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? పొరుగువానికి కీడు చేయదు. నేటి దినాల్లో ఒకరికి మరొకరంటే ఇష్టం లేకపోతుంది. ఇష్టం లేని పరిస్థితుల్లో వాళ్ళకి కీడు చేయాలనేటువంటి తలంపు ఉంటా ఉన్నది. బయట వాళ్ళకి కాదు, స్నేహితులు కానీ కూడా కాదు, కుటుంబ సభ్యులకే కీడు చేస్తూ ఉన్నారు కదా. అవునా కదా? తండ్రి ఆస్తి బిడ్డలకు ఇవ్వకపోతే బిడ్డలు తండ్రి మీద తిరుగుబాటు చేసి వాళ్ళని కొడతా ఉన్నారు, హత్య చేస్తూ ఉన్నారు. బిడ్డలు తండ్రి మాట వినకపోతే తండ్రి వారిని చంపేస్తూ ఉన్నారు, హింస పెడతా ఉన్నారు. భర్త మాట భార్య వినకపోతే భార్యకు ఎన్నో హింసలు. ప్రియదేవుని బిడ్డలారా, రకరకాలుగా మనం న్యూస్లో వింటూ ఉన్నాం, కన్నులారా చూస్తూ ఉన్నాం. మన కుటుంబాలలో కూడా ఈ సంగతి జరుగుతూ ఉన్నది. కానీ నువ్వు నిజమైనటువంటి ప్రేమ అంటే యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమను నువ్వు కలిగి ఉంటే, యేసయ్యను నువ్వు వెంబడిస్తున్నావు కదా, ప్రార్థన చేస్తూ ఉన్నావు. మీ దేవుడు ఎవరంటే యేసయ్య మీద మా దేవుడు అండి. చర్చికి వెళ్తున్నావా? రెగ్యులర్గా వెళ్తాను నేను అంటున్నాను. రెగ్యులర్గా ప్రతి ఆదివారం వెళ్తాం, ఉపవాస ప్రార్థనలకు వెళ్తా. మా ఇంట్లో చిన్న కార్యం జరిగినా పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు, ఆయన కానుకిస్తా, మంచి భోజనం పెడతా, బట్టలు పెడతా. ఇవన్నీ కాదు, నువ్వు
యేసయ్య కలిగి ఉన్నటువంటి ప్రేమ, యేసయ్య ఏ ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో ఆ ప్రేమనే నువ్వు కలిగి ఉన్నావా? అది నిజమైన ప్రేమ. యేసయ్య తన పొరుగువానికి కీడు చేశారా? ధర్మశాస్త్రానికి విరోధంగా నడిచారా? నడవలేదు. ప్రవక్తల ప్రవచనములైనను ధర్మశాస్త్రములైనను కొట్టివేయటకు నేను రాలేదు, కానీ దానిని నెరవేర్చుటకే నేను వచ్చానని మత్తయి సువార్తలో వ్రాయబడింది కదా. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినటువంటిది అది సత్యము. ఆయన జీవితము ధర్మశాస్త్రానికి లోబడి జీవించడం అనేటువంటిది అది వాస్తవం. ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట, ప్రేమ అనేటువంటిది పొరుగువానికి కీడు చేయదు. నువ్వు ఇతరులకి, నీ స్నేహితులకి, నీ బంధువులకి ఎవరికైనా నువ్వు కీడు చేస్తున్నటువంటి వానిగా ఉన్నావా? నువ్వు చేయనవసరంలా వారికి వ్యతిరేకంగా నీ హృదయంలో కోపంతో నువ్వు మాట్లాడుతున్నావా? ఏదైనా మాట తూలుతున్నావా? వాడిని బాగా కొట్టాలని ఉంది, అసలు చంపేయాలన్నంత కోపం వచ్చింది అనేటువంటి మాటలు నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? నువ్వు అది చేసినట్లే. ఆ పని చేయకపోయినా, వాడిని కొట్టకపోయినా దేవుడే ఉంటా అంటే నువ్వు వాడిని కొట్టావంటాడు. నేనెప్పుడు కొట్టాను ప్రభువా అనొచ్చు. నేనెప్పుడు వారిని సంహరించానయ్యా. ఆ స్త్రీ చాలా అందంగా ఉందని మనసులో నేను మోహపడితే దేవుడు అంటాడు నువ్వు వ్యభిచారం చేశావంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నేనెప్పుడు చేశాను ప్రభువా అంటే నువ్వు ఇలా అనుకున్నావు కదా. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు మనసులో ఆ తలంపు నీకు వచ్చినా అది దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసినట్లుగా దేవుడు దాన్ని నీకు లెక్కించేవాడుగా ఉన్నాడు. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు పొరుగువానికి కీడు చేయకపోయినా తలంచినా సరే అది పాపమే. అందుకని నువ్వు ఎలా ఉండాలి అంటే అటువంటి ఆలోచన లేనటువంటి మనస్సును, హృదయాన్ని, ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి జీవించాలి. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండటం అనేటువంటిది ధర్మశాస్త్రమునకు నువ్వు నెరవేర్చినటువంటి వాడవే. ఈ ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యము నువ్వు నెరవేర్చాలంటే నువ్వు హృదయంలో కూడా ఆ ఆలోచన రానియొద్దు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు? యేసయ్య కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ లక్షణాన్ని నువ్వు కూడా కలిగి ఉంటేనే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అది నిజమైన ప్రేమ యొక్క లక్షణము. దేవుని యొక్క ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, కానీ అది ఎంతో ఆశీర్వాదకరముగా మన జీవితాలను నడిపించి వెలిగించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే నిజమైన ప్రేమకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ పౌలు ఏమంటా ఉన్నాడంటే ప్రేమ ఎలా ఉంటుందంటే శాశ్వత కాలం ఉంటుందంట. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రియదేవుని బిడ్డలారా, మీరు అనుకున్నారు నేను యేసయ్య ప్రేమను కలిగి ఉంటున్నా, నేను ప్రేమ కలిగే జీవిస్తూ ఉన్నా, నా ప్రేమ చాలా ఎక్కువ అండి, నాకు ప్రేమ ఎక్కువ, ఇతరులు కష్టపడుతుంటే నేను చూడలేను, వారికి వెంటనే సహాయం చేస్తా. మంచిదే, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇతరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, చాలా మంచిది. ప్రియదేవుని బిడ్డలారా, ఇంతవరకైనా ఇంకొంచెం లోతుకి మనం ఆలోచన చేస్తే ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండాలి అనేటువంటి పదాన్ని ఆలోచన చేస్తే నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రేమ, నువ్వు చూపించేటువంటి ప్రేమ శాశ్వత కాలం ఉంటుందా? వారు నీకు కీడు చేసినా కూడా అదే ప్రేమను చూపించగలుగుతున్నావా? నువ్వు ఆలోచన చేయండి. వాళ్ళు నేను ప్రేమించినంతకాలం నువ్వు ప్రేమిస్తున్నావు, అది ఎవరైనా చేస్తారు. కానీ వారు నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు, నీ మీద నింద వేసినప్పుడు, నీ మీద ఒక అపవాది నీ మీద ఒక నిందను మోపినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ మీద అపవాది కలుగు చేసినటువంటి ఆ నిందను
నువ్వు భరిస్తున్నావా, లేకపోతే తిరిగి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నావా? అర్థమైంది నా మాట? మరొకసారి చెప్తున్నా, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన మీద నిందలు మోపేటువంటి వాడు అపవాది. మనలను దేవుని సన్నిధిలో నిలబెట్టి వీడు తప్పు చేశాడని చెప్పేటువంటి వాడు అపవాది క్రియలు వాడు డైరెక్ట్గా చేయడు కదా. మన పొరుగు వారి ద్వారా, మన బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, మనకు పరిచయం ఉన్నటువంటి వారి ద్వారానే మనలను అవమానపరిచేటువంటి వాడుగా ఉంటాడు. వాడు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నా మీద నింద మోపాడని నువ్వు వాళ్ళను ప్రేమిస్తున్నావా? తిరిగి నువ్వు నింద మోపుతున్నావా? తిరిగి వాళ్ళు ఒక మాట అంటే నువ్వు 10 మాటలు మాట్లాడుతున్నావా? వారు నిన్ను ఏదైనా దూషిస్తే నువ్వు ఒక దెబ్బ కొడుతున్నావేమో ఇంకా. అవును కదా? నీ ప్రేమ ఎలా ఉన్నది? శాశ్వత కాలం ఉంటుందా? కోపం చెప్పిస్తే బిడ్డలు తల్లిదండ్రులు ఏమంటారంటే, అసలు నా కూతురివే కాదు, నా కుమారుడివే కాదు, నా బిడ్డవే కాదు, నీకు నాకు అసలు సంబంధమే లేదు. మరి నీ ప్రేమ ఎలాంటిది? దేవుని బిడ్డలారా, నువ్వు చూపించేటువంటి ప్రేమ, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవునిగా ఉంటే, నిజమైన దేవుని బిడ్డగా ఉంటే, యేసుని నువ్వు రక్షకునిగా అంగీకరించి బాప్తిజం పొంది సంఘములో చేర్చబడి ఆయన శరీరక్తములో పాలు పంపులు పొందుతున్నటువంటి అనుభవంలో నువ్వు ఉంటే నీ ప్రేమ ఎలా ఉన్నది? నువ్వు నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా? నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? మందిరంలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తున్నావా? నీ సంఘ కాపరిని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తా ఉన్నావా? ఆలోచన చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రేమ నిత్యము నిలవాలి, శాశ్వత కాలం ఉండాలి. అది కొంతకాలం ఉండి నశించిపోయేటువంటిదిగా ఉండకూడదు. అందుకే మరొక మాట కూడా అంటున్నాడు పౌలు ఇదే పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 13వ అధ్యాయములో 4వ వచనంలో అక్కడ కొంచెం క్లారిటీగా చెప్తున్నటువంటి మాట, ప్రేమ దీర్ఘకాలము సహించును. 4వ వచనంలో వ్రాయబడింది. ఎక్కువ కాలము నిలబడుతుంది, సహించేటువంటిదిగా ఉన్నది. నీ మీద వచ్చినటువంటి నిందకు, నీ మీద వచ్చినటువంటి తిరుగుబాటుతనానికి, నీ కలిగినటువంటి అవమానానికి నువ్వు ఎలా ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? దీర్ఘకాలము సహించేటువంటి వానిగా నువ్వు ఉంటున్నావా? షార్ట్ టెంపర్ అండి అంటారు కొంతమంది. కొంతమంది చెప్తారు, నాకు షార్ట్ టెంపర్ అండి, ఒక మాట నేను భరించలేను, ఒక మాట సహించలేను. యేసయ్యను ఒక మాట అంటే నేను వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. యేసయ్య తనను దూషించిన వాళ్ళని ఏం చేయలా, ప్రేమగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన బంధించడానికి వచ్చినటువంటి సైనికుని యొక్క చెవిని పేతురు నరికివేస్తే, కట్ చేస్తే, ఆయన దానిని మళ్ళీ ఆ గాయాన్ని తీసివేసి ఆ చెవిని పెట్టేశాడు. అది ప్రేమ, దీర్ఘకాలం ఉంటుంది. యేసయ్య ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా ఉండదు. చూడండి, అక్కడ 4-5 వచనాల్లో మనము చూసినట్లయితే ఎన్నో మాటలు వ్రాయబడ్డాయి. ఇవన్నీ ప్రేమకున్నటువంటి నిజమైనటువంటి లక్షణాలు. నువ్వు కలిగి ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ శాశ్వత కాలము ఉండేటువంటిదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. జాగ్రత్తగా విన్నారా? ప్రేమ ఎలా ఉండాలి అంటే కపటము లేనిదిగా ఉండాలంట. అంటే మన ప్రేమ ఎలా ఉంటుందని దేవుడు భావిస్తూ ఉన్నాడు, గుర్తిస్తూ ఉన్నాడు. మనుషుల ప్రేమ ఎలా ఉంటా ఉన్నది? కపటము కలిగినటువంటిదిగా ఉన్నదేమో. ఆ కపటము కలిగి ఉన్నటువంటి వారిలో నీ ప్రేమ కూడా ఉన్నదేమో, నువ్వు కూడా ఉన్నావేమో. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రేమ కలిగిన వాడిని, కానీ ఆ ప్రేమలో కపటం ఉన్నదా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇతరుల దగ్గర ఏదైనా ఆశించి ఇతరులకు మనము ప్రేమ చూపిస్తే, ఇతరులకు మనం మేలు చేస్తే,
వాడు కనుక మనము ఆశించినది మనము చెయ్యకపోతే మన ప్రేమ ఏమైపోయిందంటే విషంగా మారిపోయింది, ద్వేషంగా మారిపోయింది. వాడికి నేను అంత సహాయం చేసినా వాళ్ళు నాకు చిన్న సహాయం కూడా చేయలేదే, నేను ఇంతగా ప్రేమించి ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చినా నాకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదే. చూసారా, ఈ ప్రేమ కపటమైందా నిష్కపటమైందా? నిన్ను వారు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు వారిని ద్వేషించక ప్రేమిస్తూ ఉంటే అది కపటం లేని ప్రేమ. కానీ నేటి దినాల్లో అది కరువైపోయింది. మనుషుల మధ్యలో ఉన్నదంతా ఎలాంటి ప్రేమగా ఉన్నదంటే అపవాది చూపించినటువంటి ప్రేమే, అంటే కపటమైన ప్రేమే. నిష్కపటమైన ప్రేమ కనిపించటంలా. ఎవరైతే యేసయ్య రక్తములో కడగబడ్డారో, యేసయ్య బిడ్డగా ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరైతే యేసయ్య అంటే భయభక్తులు కలిగినటువంటి అనుభవంలో వారు ఈ లోకంలో ఉంటున్నారో వారే నిష్కపటమైన ప్రేమను కలిగి ఆ నిజమైన ప్రేమకున్నటువంటి లక్షణాన్ని కలిగి జీవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రభు యొక్క రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడినా కూడా నువ్వు ప్రభువు చూపించేటువంటి ప్రేమను చూపించకుండా ఉంటే నీది కూడా నిష్కపటమైన ప్రేమే. ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను అలా ప్రేమించలా, నీ దగ్గర ఏదో ఆశించలా. ఆయన ఎలా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఎలా ప్రేమించాడు అంటే నువ్వు తప్పు చేసినా కూడా ఆ తప్పుని ఆయన గుర్తించి కూడా నా కుమారుడు తప్పు చేయలేదు అన్నట్లుగానే నిన్ను ప్రేమించి ఆయన ఎంతటి ప్రేమ చూపించాడంటే నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, దేవదూతల స్తుతులను ఆరాధనను సమస్తమున మహిమను విడిచిపెట్టి తను రిక్తునిగా చేసుకుని మనవలే నీవలే నావలే ఈ రక్తమాంసములతో ఉండినటువంటి శరీరాన్ని ధరించుకొని తగ్గించుకొని ఆయన ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు, మరణించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువుగా బిడ్డగా మార్చబట్టం కూడా కాదు, ఆయనలాగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్య మీద నీకు నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్లయితే ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తావు, ఆయనలాగా నువ్వు నడుస్తావు. ఆయన ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గంలోనే నువ్వు ఖచ్చితంగా నిలిచి ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలి. త్వరగా నేను నా మాటలు ముగించడానికి ముందుకు వెళ్తా ఉన్నా. మరొక మాట మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పేతురు తను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ పాపాన్ని కప్పేటువంటిదిగా ఉంటుందంట. మనకున్నటువంటి ప్రేమ దేవుని ప్రేమేనా? దేవుడు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు? జకర్యా గ్రంథము 3వ అధ్యాయములో అక్కడ ఒక సందర్భము వ్రాయబడింది. అపవాది ప్రధాన యాజకునిగా ఉన్నటువంటి యెహోషువను దేవుని సన్నిధిలో నిలవబెట్టినప్పుడు అక్కడ అంటున్నటువంటి మాట, ఇతడు చూడు ఎలా ఉన్నాడో అని ఒక ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఒక కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు అపవాది దేవునికి. ఏమంటా ఉన్నాడు? ఇతడు ఎలా ఉన్నాడు? మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు, నువ్వేమో ఇతన్ని మంచివానిగా చూస్తున్నావు, తప్పు చేయనటువంటి వానిగా లెక్క పెడుతున్నావని అపవాది ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి దేవుని ఎదుట ఒక కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు. దేవుడేమంటా ఉన్నాడు? యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్న 3వ వచనం, 3వ అధ్యాయం జకర్యా గ్రంథం 3వ వచనంలో మలిన వస్త్రాలు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా 4వ వచనంలో కూడా అంటున్నాడు, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించెను. మలిన వస్త్రాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, కానీ అతని మలిన వస్త్రాలు తీసివేయనని చెప్పి అంటున్నాడు. యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించునుగాక 2వ వచనంలో.
అని చెప్పి ఇతడు ఎలా ఉన్నాడంటే అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇతడిలో పరిశుద్ధత ఉన్నది, ఇతడు పవిత్రుడుగా ఉన్నాడు. వాస్తవానికి అక్కడ అతడు అలా కనిపించలా, కానీ దేవుడు తన కుమారుణ్ణి, తన దాసునిగా ఉన్నటువంటి యెహోషువను తన ప్రేమతో అతని దోషాన్ని కప్పివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమ దోషాన్ని కప్పుతుంది. లేకపోతే నువ్వు బ్రతకవు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను బ్రతకను. దేవుడు అంతటి ప్రేమ కలిగిన వాడు. ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ వల్లే నువ్వు నేను ఈరోజు బ్రతికి ఉన్నాం. ఈ క్షణాన మనం బ్రతికి ఉన్నామంటే ఆ దేవుని యొక్క కృప, శాశ్వతమైన ప్రేమే. ఆ ప్రేమే మనలను నడిపిస్తూ ఉంది, బ్రతికిస్తూ ఉంది, జీవింపజేస్తూ ఉంది. నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు జీవించి ఉన్నావంటే, నీకు అనారోగ్యం వచ్చినా అది దాని నుండి నువ్వు బయటపడుతున్నావంటే, నీకున్నటువంటి డబ్బు కాదు, డాక్టర్స్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తెలివి, జ్ఞానము, మెడిసిన్స్ కాదు, దేవుని యొక్క కృపే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమే. దేవుడు అటువంటి ప్రేమను కలిగి ఉంటే నీ ప్రేమ ఎలా ఉంది? నిజమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ. నా యేసయ్య నిజమైన ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను ఆయన బిడ్డగా నువ్వు చూపిస్తే అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమకున్నటువంటి లక్షణము నిజమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను నా మాటలు ముగిస్తా ఉన్నా. గడిచినటువంటి దినాలలో, గడిచినటువంటి సంవత్సరాల్లో నీ ప్రేమ ఎలా ఉన్నదో, రక్షించబడినా నీ ప్రేమలో మార్పు లేదేమో, కానీ లోక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమను నువ్వు కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నీ ప్రేమ శాశ్వత కాలం ఉండాలి, దయ చూపించేదిగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉంటే కపటము లేనిదిగా ఉండాలి. పొరుగువాని దగ్గర నువ్వు చూపించేటువంటి ప్రేమ నిష్కపటమైనటువంటిదిగా ఉండాలి. పాపముగా ఉండదు, పాపాన్ని కప్పివేసేటువంటిదిగా ఉండాలి, దోషములను కప్పేదిగా ఉండాలి. నీ ప్రేమ అలా ఉందా? ఒకవేళ లేకపోతే ఈ నూతన సంవత్సరంలో ఆ ప్రేమను కలిగి నువ్వు జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. చిన్నమాట ప్రార్థన చేసుకుందామని. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. నిజమైన ప్రేమ లక్షణాలను మాకు తెలియజేశారు నాయన. ఈ లోకంలో మా జీవితము లోక సంబంధమైన ప్రేమగా, ప్రభా నాయన, అపవాది క్రియలతో నిండినటువంటిదిగా ఉండకూడదు, కానీ మీ వలె నాయన మేము ఏం నేర్చుకున్నామో వాటిలో నిలిచి ఉండి నాయన, ఇంకా మీరు మాకు బోధించినటువంటి సమయాన్ని బట్టి నాయన ప్రభా, మీ సన్నిధిలో మీ వలె మేము జీవించేటువంటి ఆ ప్రేమను కలిగి, ఆ లక్షణాలను కలిగి జీవించడానికి సహాయం చేయి నాయన. మారు మనసు అనుభవాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీ బిడ్డలుగా వారు ముద్రించబట్టానికి నాయన పాప క్షమాపణ పొందుకోవడానికి సహాయం చేయండి. నూతన క్రియలు ఈ సంవత్సరంలో వారి జీవితాలలో మీరు అనుగ్రహించండి నాయన. ఎవరైతే ఉద్యోగాల కొరకు నా తండ్రి నాయన, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యం కొరకు, మా తండ్రి ఎవరైతే ప్రభా ఏమి కోరుకుంటున్నారో ఆరోగ్యం సమస్తమును వారికి అనుగ్రహించి ఆశీర్వదించి నూతనమైనటువంటి అనుభవాలతో నింపి నడిపించి వర్ధల చేయమని మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన నిజమైన ప్రేమ లక్షణాలు కలిగి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.